మీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరు వెళ్ళరు? రామగిరి ప్రాంతం, రాప్తాడు నియోజకవర్గం, మాజీ మంత్రి పరిటాల సునీత గారి నియోజకవర్గం, ఆ గ్రామం పరిటాల కుటుంబానికి బాగా అండగా ఉన్న గ్రామం. ఓ మహిళ పరిటాల సునీత గారు అని అక్కడికి వెళ్ళి ఉండాలిగా. ఇదేం రాజకీయపరమైన కక్షలుండి రెండు పార్టీల మధ్య, రెండు వర్గాల మధ్య గొడవ కాదు కదా. బాధితురాలు, నిందితులు ఇద్దరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. ఆ బాలికల్ని వెళ్ళి పరామర్శిస్తే కూడా మీకు రాజకీయంగా నష్టం జరుగుతుందా? ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా రాజకీయ కోణంలోనే చూస్తారా? ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణ పైన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్లో దళితుల పైన దాడుల అంశానికి సంబంధించి మీరు అటువంటి దాడులు జరగకుండా చూస్తామనే చిత్తశుద్ధి నిజంగా మీలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. 7 గుర్రాలపల్లి వైపు చూడండి, అక్కడికి వెళ్ళి మాట్లాడండి, ఆ బాలికకు ధైర్యం చెప్పండి. ఇప్పుడు ఆ బాలిక రేపు 7th మంత్ అమ్మాయికి డెలివరీ అయితే అమ్మాయి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు? అమ్మాయి భవిష్యత్తు ఏంటి? పుట్టే బిడ్డ భవిష్యత్తు ఏంటి? రాజకీయపరమైన కారణాలతో కాలయాపన చేస్తూ ప్రతిపక్షం పైన మీరు, మీ పైన వాళ్ళు విమర్శలు చేసుకుంటూ కాలం గడిపేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు, మన ఇళ్లలోనో ఇదే పరిస్థితి ఒక బాలికకి జరిగితే మనం ఎంతగా చెల్లించిపోతామో, ఏ పరిస్థితిలో ఉంటామో ఒకసారి ఆలోచించండి. అమ్మాయి తండ్రి లేడు, తల్లి మతిస్థిమితం లేదు, అమ్మాయి ఇప్పుడు బిడ్డకి జన్మనివ్వబోతోంది, 9వ తరగతి బాలిక. అసలు అమ్మాయి భవిష్యత్తు ఏంటి? పుట్టపోయే బిడ్డ భవిష్యత్తు ఏంటి? పుట్టే బిడ్డకి తండ్రి ఎవడు? 14 మంది అత్యాచారం చేస్తే ఎవడు తండ్రిని క్లెయిమ్ చేయాలి? ఎందుకు ప్రభుత్వం ఈ ఇష్యూస్ని సెన్సిటివ్గా చూడలేకపోతుంది?